శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 5వ తారీఖు నుంచి 11వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఒక విధంగా ఈ వారం నుంచి వృషభ రాశి వారికి రాశి అందే గురుగ్రహ ప్రవేశం వల్ల వీళ్ళు చాలా సంస్కారవంతంగా అదృష్టవంతంగా మారే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. కామన్గా ఇక నుంచి వీళ్ళ యొక్క నడవడిక, సంస్కారం, సాంప్రదాయం అన్ని విధాల అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. మరి ముఖ్యంగా మనం వార ఫలాలు చూస్తున్నాం కాబట్టి అతి శీఘ్రంగా ప్రయాణించే గ్రహాలైనటువంటి గ్రహాలని ముఖ్యంగా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ వారం ఈ రాశి వారికి 3 గ్రహాలు లాభస్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభం అవడం జరిగింది. అది ముఖ్యంగా కుజుడు, సప్తమ వ్యయాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మీకు లాభస్థానంలోకి రావడం వల్ల మరి జీవిత భాగస్వామి యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ వ్యాపార పార్ట్నర్స్ అనుకూలిస్తారు. అలాగే కుజుడు కారకత్వాలైనటువంటి భూముల మీద, స్థిరాస్తుల మీద ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అనుకూలంగా ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సహకారం కూడా మీకు సంపూర్ణంగా లభించే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ధన పంచమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు లాభస్థాన సంచారం వల్ల ఇది ధన ఆదాయం బాగా పెరుగుతూ ఉంటుంది. మీ టాలెంట్కి, మీ కృషికి, మీ యొక్క నైపుణ్యానికి తగు విధమైన ప్రోత్సాహం లభిస్తుంటుంది. మీ యొక్క ఆలోచనలకి, మీలో ఉన్నటువంటి సరదాలకి అనుగుణంగా మీరు మీ యొక్క ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కొత్త మిత్రులు ఏర్పడతారు. విదేశ మిత్రుల సహకారం పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మరి ఈ బుధ అలాగే రాహుగ్రహ కలిసి ఉండడం వల్ల సైంటిఫిక్గా టెక్నాలజీ రంగంలో ఉన్న వాళ్ళకి, పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, నూతన విషయాలు తెలుసుకుందాం అనుకున్న వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. యాజిటీజ్గా మరి రాహు 11వ స్థానంలో ఉన్నప్పుడు విదేశ మిత్రుల సహకారం ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది. అయితే 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం ఒక విధంగా ఇది జాతకుడికి విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడం, అలాగే ఎవరినైతే బాగా ఇష్టపడుతుంటారో, ఎవరినైతే కలుసుకుందాం అనుకుంటారో, ఎవరితో అయితే మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క సంతోషాలు పంచుకుందాం అనుకుంటారో అటువంటి వ్యక్తుల్ని కలుసుకుంటారు. అలాగే మరి రవి వ్యయ స్థానంలో ఉన్నాడు. చతుర్థాధిపతిగా ఉన్నటువంటి రవి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు సాధారణంగా వాళ్ళ స్థాయిని బట్టి స్థల మార్పు జరిగే అవకాశం ఉంది. భూముల మీద, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అయితే రవి 12వ స్థానంలో ఉండడం వల్ల ప్రభుత్వ సంబంధించినటువంటి పన్నులు సకాలంలో చెల్లించడం వల్ల, జిఎస్టీ లాంటి ట్యాక్సులు చెల్లించడం, ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వైద్యపరమైనటువంటి ఖర్చులు రావడం, అలాగే మరి శుక్రుడు రవి 12వ స్థానంలో ఉన్నప్పుడు మరి ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం ఈ శుక్ర మౌఢ్యం కారణంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీల యొక్క ఆరోగ్య విషయంలో అనుకోకుండా కొద్దిగా మార్పులు రావడం కానీ, తప్పనిసరిగా వైద్యుల్ని సంప్రదించవలసి రావడం కానీ జరిగే సూచనలు అయితే ఎక్కువగా కనబడుతుంటాయి. అలాగే 12వ స్థానంలో ఈ గ్రహాలు ఉండడం వల్ల మీరు మీ కుటుంబంలో చతుర్థ భావం అవటం వల్ల తల్లిగారిని, అలాగే రవి కారకత్వం తండ్రి గారు అవ్వటం వల్ల పేరెంట్స్ని శ్రద్ధగా చూడటం కానీ, వారి కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావడం కానీ, వారి శ్రేయస్సు తెలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. శుక్రుడు ఎప్పుడు 12వ స్థానంలోకి వచ్చినా కూడా మరి దానివల్ల జాతకుడు సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవిస్తుంటాడు. ఇష్టమైన వారిని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనప్పటికి కూడా ఈ గ్రహాలన్నీ ఇంచుమించుగా ఎక్కువ గ్రహాలు మీకు 11వ స్థానంలో ఉండడం, ఈ వార ప్రారంభంలోనే చంద్రుడు మీకు 11వ స్థానంలో రావడం వల్ల చంద్రుడు 11వ స్థానంలో కొద్ది రోజులే ఉన్నప్పటికి కూడా ముఖ్యమైన స్నేహితుల్ని కలుసుకుంటారు. అలాగే ఆర్థికంగా మీకు మీ యొక్క వనరులు పెరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా ఉన్నటువంటి శని భగవానుడు దశమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. దీనికి పెద్దగా ఏమీ మార్పు లేదు. 5వ స్థానంలో ఉన్నటువంటి కేతు ప్రభావం వల్ల అంటే సాధారణంగా స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకూడదు. అలాగే మరి ఏదైనా జోదం, ఆన్లైన్ గేమ్స్లు వంటివి పాల్గొకుండా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఏదైనా రాశిలో గురువు ఉండడం వల్ల జాతకుడికి దైవం ఏ విధంగా కాపాడుతాడో గురువు జాతకుడిని ఎల్లవేళ రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి మరి ఈ వారం అంతా కూడా జాతకులు గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తాత్రేయుని ప్రార్థించుకోవడం కానీ, దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం వలన జాతకుడు గురుబలంతో సంపూర్ణ
ఆరోగ్యం, ఆనందం, సంతోషం పొందే అవకాశం ఉంది. మనం ఈ వారఫలాలు తెలుసుకునే క్రమంలో ఈ వారం ప్రత్యేకత ఏంటంటే, మరి ఈ 5వ తారీఖు నుంచి మనకి గురు మౌఢ్యం ప్రారంభం అవడం జరిగింది. సో కారణం వల్ల శుభగ్రహమైనటువంటి గురుగ్రహం ఎప్పుడైతే రవికి సమీపంగా వచ్చి గురుమౌఢ్యం చెందడం వల్ల గురువిచ్చే శుభ ఫలితాలు సంపూర్ణంగా మనకి ఇవ్వలేకపోతుంటాడు. సో అలాగే ఈ సమయంలో మనం ఏదైనా వ్యాపారం ప్రారంభించినా, గృహప్రవేశం చేసినా, వివాహాలు లాంటి శుభకార్యాలు చేసినా, అలాగే ముఖ్యంగా విద్యాభ్యాసం లాంటివి, అక్షరాభ్యాసం లాంటివి చేసుకోవడం వల్ల మరి గురువు బలహీనంగా ఉన్నటువంటి సమయంలో మనకి గురువు బలహీనంగా ఉన్నప్పుడు ఆ ఫలితం మనకి సంపూర్ణంగా రాకపోవడం, దాని తర్వాత ఆ కార్యక్రమం సక్రమంగా కంటిన్యూ అవ్వకపోవడం, మధ్యలో ఆగడం. సో ఆ కారణం వల్లే మనకి వివాహం లాంటి శుభకార్యాలు నిషేధించారు. అలాగే జ్యోతిష్ శాస్త్రరీత్యా కూడా గోచార ఫలితాలు ఇచ్చినప్పుడు ఏదైనా ఒక జాతకుడికి ఫలితం బాగుండాలంటే శుభగ్రహాలైనటువంటి గురువు అలాగే శుక్రుడు బలంగా ఉన్నప్పుడు, శుక్రుడు బలంగా ఉండడం వల్ల స్త్రీలకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. అదే గురువు బలంగా ఉన్నప్పుడు అబ్బాయిలకి, మగవాళ్ళకి శుభ ఫలితాలు రావడం జరుగుతుంటాయి. మరి ప్రస్తుతం ఈ గురుమౌఢ్యం, శుక్రమౌఢ్యం ఒకేసారి కలిపి నడవడం వల్ల చాలా వరకు మామూలుగా కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి మనకి ఆర్థిక పరంగా, ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుభకార్యాలు లాంటివి వాయిదా పడుతుంటాయి కాబట్టి ముఖ్యంగా శుభకార్యాల వరకు వాయిదా వేసుకోండి. అలాగే మనకి ఈ జూన్ 3వ తారీఖు వరకు కూడా ఈ 2 మహోద్యాలు ఉంటాయి కాబట్టి మరి జాతకులు కూడా మనకు ఏమి పనులు అవడం లేదండి, మీరు చెప్పినవి ఏమి జరగడం లేదు అనుకుంటే మాత్రం ఏమీ మనం చేయలేము. ఎందుకంటే శుక్రుడు, గురువు బలహీనంగా ఉండడం వల్ల చాలా వరకు ఏ పని తలపెట్టినా కూడా అది ఆర్థిక పరమైన ఇబ్బందితో ఆగిపోతూ ఉంటుంది. అలాగే దైవబలం లేకపోవడం వల్ల మరి ఆ కార్యం సంపూర్ణంగా సాగదు. ఈవెన్ మనం ఈ సమయంలో ఒక నుయ్యి తవ్వించినా, ఒక బోరింగ్ వేసినా కూడా మరి మనం అనుకున్న టైంకి వాటర్ పడకపోవడం ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మరి జాతకులు ఈ వార ఫలాలు ఎవరైతే మనం ఫాలో అవుతుంటారో వాళ్ళు ఏ విధంగా కూడా శుభ ఫలితాలు రావడం లేదని కంగారు పడకుండా కొద్దిగా ఒక నెల రోజుల పాటు మీరు సంపూర్ణంగా వెయిట్ చేస్తే మరి అప్పుడు మీకు మంచి శుభ ఫలితాలు రావడం జరుగుతాయి. అయితే కారణంగా ఈ పెళ్లి ముహూర్తాలు వచ్చినటువంటి జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసంలో వివాహ ముహూర్తాలు లేకపోయినప్పుడు కూడా ఈ శుభ ఫలితాలకి అలాగే ఈ భూముల రిజిస్ట్రేషన్ అటువంటి కార్యక్రమాలు జాతకులు చేసుకోవచ్చు. మనీ కూడా ఈ జూన్ 3 తర్వాత రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరేం కంగారు పడకుండా ఈ నెలంతా కూడా ఏదైనా ఓర్పుగా, సహనంతో చేసుకోండి. ఆర్థిక సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా, ఎవరికి ఎటువంటి ప్రామిస్ చేసుకుండా ఫైనాన్స్గా ప్లాన్ చేసుకుంటే అన్నీ సవ్యంగా, అనుకూలంగా సాగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ గురుగ్రహ, శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి శుక్రదేవుడి యొక్క అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారి కుంకుమ పూజ కానీ, అలాగే లలితా సహస్రనామం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం, గురుగ్రహ అనుగ్రహం కోసం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, శివనామ స్మరణ వల్ల, విష్ణు సహస్రనామ పారాయణం వల్ల, సో ఏదైనా మీ కులదైవాన్నో, మీ గురువునో, మీ పెద్దన్నో ఆశ్రయించి వాడి యొక్క మంచి మాటలు వినడం వల్ల ఖచ్చితంగా మరి గురువు కూడా మీకు మంచి ఫలితం ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.